హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్. తెలంగాణ రాష్ట్రంలో టెట్ ఎగ్జామినేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మరి మన నెక్స్ట్ టార్గెట్ డిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్. సుమారుగా 7 years తర్వాత మనకి రాష్ట్రంలో టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది జరగబోతుంది. మరి టెట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అయితే జూలై 17th నుంచి టీఆర్టీ ఎగ్జామినేషన్స్ అనేవి జరగాలి, డిఎస్సి ఎగ్జామినేషన్స్. మరి ప్రస్తుతం ప్రభుత్వం ఏమైనా మార్పులు చేర్పులు చేస్తుందా లేదా యథాతథంగా అదే షెడ్యూల్ కంటిన్యూ చేస్తుందనే విషయం మనకు కొంత రోజుల్లో స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి టెట్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయింది కాబట్టి డిఎస్సి ప్రిపరేషన్ మీద స్టూడెంట్స్ అందరూ కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సిన అవసరం అనేది ఉంది. మరి డిఎస్సిలో ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకి ఎయిదర్ ఎస్జిటి అయినా స్కూల్ అసిస్టెంట్ అయినా తప్పనిసరిగా ఉండాల్సినటువంటి సబ్జెక్టు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. సో దాన్ని మనం షార్ట్ ఫామ్ లో పిఐఈ అని చెప్పేసి చెప్తాం, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ నుంచి 10 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ నుంచి మనకి 10 మార్క్స్ కి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కంప్లీట్ గా మీకు కొత్త సబ్జెక్ట్. సో ఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ లో అసలు ఏ టాపిక్స్ ఉంటాయి, మరి గతానికి ఇప్పటికీ సిలబస్ అనేది చాలా చేంజెస్ అనేవి రావడం జరిగింది. గతంలో 5 టాపిక్స్ ఉండేవి, మరి 2023 నోటిఫికేషన్ లో 6 టాపిక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అందులో కూడా చాలా వాస్ట్ సిలబస్ మనకి యాడ్ చేయడం జరిగింది. సో కాబట్టి అసలు ఏ టాపిక్స్ ఉన్నాయి, ఏ టాపిక్స్ లో మన సబ్ టాపిక్స్ ఏమున్నాయి అనే విషయాన్ని యూనిట్ వైజ్ గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, మన ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఎస్కే లెర్నింగ్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మీద కోర్స్ అనేది ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. 60% సిలబస్ కంప్లీట్ అయింది. వాటికి పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం, టెస్ట్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే దాంతో పాటుగా రిమైనింగ్ కూడా ఒక 1 week లో మీకు సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో కాబట్టి ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కోర్సు ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ లో అవైలబుల్ గా ఉంది. సో ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ లో టీఎస్టీఆర్టీ 2024 పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కోర్స్ ఉంటుంది. మరి ఆ కోర్సుని పర్చేజ్ చేసుకోండి. ఎందుకంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అందరూ డిఫికల్టీ ఫీల్ అయ్యేటువంటి సబ్జెక్ట్. మనం ఎంత బాగా స్కోర్ చేస్తే అంత ఎక్కువగా మనం అందరికంటే ముందు ఉండడానికి మనకి అవకాశం అనేది దొరుకుతుంది. సో కాబట్టి మీ టీఆర్టీ ఎగ్జామినేషన్ సాధనలో, మీ ఉపాధ్యాయ ఉద్యోగ సాధనలో కీలకమైనటువంటిది పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. కాబట్టి మన ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కోర్సు పర్చేజ్ చేసుకోండి. అదే విధంగా ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఇక నుంచి రెగ్యులర్ గా మనకి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మీద మీ డిఎస్సి కి సంబంధించి క్వశ్చన్స్, బిట్స్, వీడియోస్ అనేవి రెగ్యులర్ గా మీకు రావడం జరుగుతుంది. సో మీకు కొంతవరకు పరీక్ష షెడ్యూల్ వస్తున్న మార్పులు, ఎన్నికలు, రకరకాల రీజన్స్ వల్ల మనం కూడా కొంతవరకు స్లో అవ్వడం జరిగింది. మరి ఇక్కడి నుంచి కూడా మనకి వీలైనంత వరకు ఫాస్ట్ గా అన్ని మీకు ప్రొవైడ్ చేస్తాం. సో కొద్దిగా సిలబస్ కూడా లేట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మీ అందరికీ తెలిసిందే యాప్ ఫార్మాట్ లో వచ్చిన చేంజెస్ వల్ల సుమారుగా ఒక 2 నెలల పాటు మేము ఎటువంటి అప్డేట్స్ కూడా ఇవ్వడానికి అవకాశం లేకుండా పోయింది. సో మీకు ఒక 1 week 10 days లోగా మొత్తం సిలబస్ అంతా కూడా మీకు రిమైనింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇందులో ఒక్కొక్క టాపిక్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఫస్ట్ యూనిట్ 1 హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ ఇది మనకి గవర్నమెంట్ అనౌన్స్ చేసిన సిలబస్ లో యూనిట్ 1. సో దీని నుంచి కంపల్సరిగా మినిమం 3 బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. కంపల్సరిగా మినిమం 3 బిట్స్ అనేవి ఈ టాపిక్ నుంచి మనకి హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ నుంచి కంపల్సరిగా మనకి రావడం జరుగుతుంది. సో 3 బిట్స్ అని చెప్పేసి అంటే ఈ టాపిక్ నుంచి 1.5 మార్క్ అనేది రావడం జరుగుతుంది. 3 బిట్స్ అని ఈ టాపిక్ నుంచి కంపల్సరిగా 1.5 మార్క్ రావడం జరుగుతుంది. మరి ఈ టాపిక్ కి సంబంధించి మన యాప్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వీడియోస్ 52 వీడియోస్ అనేవి ఉన్నాయి. అలాగే ఈ టాపిక్ కి సంబంధించి పూర్తి స్థాయిలో మెటీరియల్ అనేది అవైలబిలిటీ ఉంది. మరి ఈ టాపిక్ కి సంబంధించి పూర్తిగా టెస్ట్ సిరీస్ కూడా మన ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ లో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కి పూర్తి స్థాయిలో అవైలబిలిటీ ఉంది. సో కాబట్టి మన యాప్ పర్చేజ్ చేసుకోండి. అయితే అసలు హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ ఇందులో ఏ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయండి. సో
హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ లో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇండియాలో ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అనేది యాన్షియంట్ పీరియడ్ నుంచి ఎప్పటి వరకు కూడా ఏ విధంగా ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ జరిగిందనే విషయాన్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇండియన్ ఎడ్యుకేషన్ హిస్టరీని బేసికల్ గా మనం 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తాం. సో ఇన్ జనరల్ we divided the history of Indian education into 3 parts. So what are they? So they are, first one, ancient history of Indian education. Second one, medieval history of Indian education. అలాగే థర్డ్ వన్ మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. సో మనకి కంప్లీట్ గా ఈ యూనిట్ 1 లో ఉండేటువంటి హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ ని 3 పార్ట్స్ గా మనం డివైడ్ చేయడం జరుగుతుంది. యాన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్, మిడివల్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్, అలాగే మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తాం. సో ఇందులో ఫస్ట్ వన్ కనుక తీసుకున్నట్లయితే యాన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. సో ఇండియన్ ఎడ్యుకేషన్ యొక్క యాన్షియంట్ హిస్టరీ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే జనరల్ గా ఇండియన్ హిస్టరీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అకార్డింగ్ టు ద opinion of the most of the historical persons and most of the archaeologists, so the history of India started with the Indus Valley civilization in 2500 BC. So India lo history anedi Indus Valley civilization period lo 2500 BC lo start ayindani cheppesi చెప్తాం. మరి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి మనకి ఇండియాలో ఎడ్యుకేషన్ హిస్టరీ కూడా స్టార్ట్ అయిందా అంటే ఇండియాలో ఎడ్యుకేషన్ హిస్టరీ అనేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత వచ్చినటువంటి వేదిక్ సివిలైజేషన్ తో స్టార్ట్ అయింది. సో వేదిక్ సివిలైజేషన్ పీరియడ్ నుండి ఇండియాలో హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ అనేది ఇండియాలో స్టార్ట్ కావడం జరిగింది. మరి కాబట్టి యాన్షియంట్ హిస్టరీ అనేటప్పటికి వేదిక్ సివిలైజేషన్ నుంచి ఆల్మోస్ట్ 11th సెంచరీ వరకు ఉండేటువంటి హిస్టరీని అంతటినీ కూడా మనం యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ అని చెప్పేసి చెప్తాం. సో ఈ ఏరియాలో మెయిన్ గా ఉన్నటువంటివి 2 పార్ట్స్ అనే ఉన్నాయి. సో యాన్షియంట్ హిస్టరీలో మెయిన్ గా 2 పార్ట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ వేదిక్ ఎడ్యుకేషన్ అండ్ సెకండ్ వన్ బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్. సో ఫస్ట్ వన్ వేదిక్ ఎడ్యుకేషన్ అండ్ సెకండ్ వన్ బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్. సో యాన్షియంట్ హిస్టరీలో ఉన్న మెయిన్ టాపిక్స్ ఏంటంటే వేదిక్ ఎడ్యుకేషన్, అదే విధంగా బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. మరి సెకండ్ వన్ మిడివల్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. సో ఇండియన్ ఎడ్యుకేషన్ యొక్క మిడివల్ హిస్టరీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మిడివల్ పీరియడ్, సో దీని హిస్టరీ పరంగా అయితే 9th సెంచరీ నుంచి 18th సెంచరీ వరకు మిడివల్ పీరియడ్ అంటాం. ఇందులో 9th నుంచి 12th వరకు ఎర్లీ మిడివల్ పీరియడ్ అని, అలాగే 12th నుంచి 18th వరకు లేటర్ మిడివల్ పీరియడ్ అని చెప్పేసి చెప్తాం. జనరల్ గా ఎడ్యుకేషన్ హిస్టరీ పరంగా తీసుకున్నట్టయితే 12th సెంచరీ టు 18th సెంచరీ ఏమో మనం మిడివల్ పీరియడ్ అని చెప్పేసి చెప్తాం. మరి ఇన్ దిస్ మిడివల్ పీరియడ్ the most of the areas in India ruled by the Islamic kings. The most of the areas in India ruled by the Islamic kings. So with this the history of education in this period also called as Islamic education. సో ఈ పీరియడ్ లో ఇస్లామిక్ ఎడ్యుకేషన్, ఈ పీరియడ్ లో ఉన్న ఎడ్యుకేషన్ కూడా ఏమని చెప్తామంటే ఇస్లామిక్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. సో మిడివల్ హిస్టరీలో కంప్లీట్ గా మనం ఇస్లామిక్ ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి మిడివల్ హిస్టరీలో కంప్లీట్ గా ఇస్లామిక్ ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం ఇందులో మొత్తం నేర్చుకోవడం జరుగుతుంది. సో ఇస్లామిక్ ఎడ్యుకేషన్ యొక్క ఆబ్జెక్టివ్స్, ఇస్లామిక్ ఎడ్యుకేషన్ యొక్క కరికులము, ఇస్లామిక్ ఎడ్యుకేషన్ యొక్క హిస్టరీ, ఈ టాపిక్స్ అన్ని కూడా ఇందులో డిస్కస్ చేస్తాం. మరి థర్డ్ వన్ ఏంటి అని చెప్పేసి అంటే మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. సో థర్డ్ వన్ ఏమో మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. సో ఇండియన్ ఎడ్యుకేషన్ యొక్క మోడర్న్ హిస్టరీ,
ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చేంత వరకు మధ్యలో ఉండే హిస్టరీని అంతటిని కూడా మనం మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. ఈ మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియా, మరి ఇండియాలో ఎడ్యుకేషన్ కి సంబంధించిన మోడర్న్ హిస్టరీ కూడా ఇట్ ఈస్ ఆల్సో స్టార్టెడ్ విత్ ద యూరోపియన్స్ కేమ్ అంట. సో ద హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ మోడర్న్ పీరియడ్ ఇన్ ఇండియా డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్. The history of education in India in modern period divided into two parts. They are first one pre-independence. First one pre-independence. Second one post-independence. So first one pre-independence and second one post-independence. సో ప్రీ ఇండిపెండెన్స్ అదే విధంగా పోస్ట్ ఇండిపెండెన్స్ అని చెప్పేసి టూ పార్ట్స్ గా డివైడ్ చేస్తాం మోడర్న్ హిస్టరీని. ఇందులో మన ప్రీ ఇండిపెండెన్స్ లో సో ప్రీ ఇండిపెండెన్స్ మీన్స్ ప్రీ ఇండిపెండెన్స్ ఎడ్యుకేషన్ హిస్టరీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్రమ్ ద యూరోపియన్స్ కేమ్ అప్ టు 1947. యూరోపియన్స్ వచ్చిన దగ్గర నుంచి 1947 వరకు ఉన్నటువంటి ఏరియా అంతటి హిస్టరీ అంతటిని కూడా మనం ప్రీ ఇండిపెండెన్స్ హిస్టరీ అని చెప్పేసి చెప్తాం. సో దీని వల్ల మనం త్రీ పార్ట్స్ గా డివైడ్ చేస్తాం. సో ప్రీ ఇండిపెండెన్స్ యొక్క హిస్టరీ మనం ఎడ్యుకేషన్ హిస్టరీ త్రీ పార్ట్స్ గా డివైడ్ చేస్తాం. అవి ఫస్ట్ వన్ క్రిస్టియన్ మిషనరీస్ పీరియడ్. క్రిస్టియన్ మిషనరీస్ పీరియడ్, క్రిస్టియన్ మిషనరీస్ పీరియడ్ ఇండియాకి యూరోపియన్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ రూలింగ్ స్టార్ట్ అయినంత వరకు ఉన్న పీరియడ్ నేమో క్రిస్టియన్ మిషనరీస్ పీరియడ్ అంటాం. అలాగే సెకండ్ వన్ ఈస్ట్ ఇండియా కంపెనీ పీరియడ్. సో ఈస్ట్ ఇండియా కంపెనీ పీరియడ్. సో ఈస్ట్ ఇండియా కంపెనీ పీరియడ్ 1773 నుంచి, సో ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రూల్ చేసింది 1773 టు 1858. సో ఈ టైంలో ఉన్నటువంటి మేజర్ ఇష్యూస్ ఏంటి అని చెప్పేసి అంటే 1813 చార్టర్ యాక్ట్, అలాగే 1835 మెకాలే మినిట్స్, అలాగే 1854 వుడ్స్ డిస్పాచ్. సో దీస్ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ ఏరియాస్ ఇన్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ పీరియడ్. సో 1813 చార్టర్ యాక్ట్, 1835 మెకాలే మినిట్స్, 1854 వుడ్స్ డిస్పాచ్. అండ్ థర్డ్ వన్ బ్రిటిష్ గవర్నమెంట్ పీరియడ్. సో ప్రీ ఇండిపెండెన్స్ లో నెక్స్ట్ వన్ ఏంటంటే బ్రిటిష్ గవర్నమెంట్ పీరియడ్. సో ఈ బ్రిటిష్ గవర్నమెంట్ పీరియడ్ అంటే ఫ్రమ్ 1858 టు 1947. సో ఫ్రమ్ 1858 టు 1947 దిస్ పీరియడ్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రిటిష్ గవర్నమెంట్ పీరియడ్. సో ఈ పీరియడ్ లో ఇంపార్టెంట్ ఏరియాస్ హంటర్ కమిషన్, హంటర్ కమిషన్ 1882, ఇండియన్ యూనివర్సిటీస్ కమిషన్, ఇండియన్ యూనివర్సిటీస్ కమిషన్ 1902. సో ఇండియన్ యూనివర్సిటీస్ యాక్ట్ 1904, గోఖలే resolution 1911, new education policy, ఇది బ్రిటిష్ అనౌన్స్ చేసిన పాలసీ. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 1913, సాడ్లర్ కమిషన్ 1917, హార్టాగ్ కమిటీ 1929,
So this is the history of Indian education in British government period. So British government period లో ఈ టాపిక్స్ అన్ని కూడా మనకి కవర్ కావడం జరుగుతుంది బ్రిటిష్ గవర్నమెంట్ పీరియడ్ లో. మరి నెక్స్ట్ వన్ పోస్ట్ ఇండిపెండెన్స్. సో పోస్ట్ ఇండిపెండెన్స్ లో హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ అంటే 1947 నుంచి సో రీసెంట్ గా వచ్చిన ట్రెండ్స్ వరకు మన సిలబస్ ప్రకారం తీసుకుంటే 1992 POA వరకు ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ వరకు కూడా ఇందులో పోస్ట్ ఇండిపెండెన్స్ లో మనం కవర్ చేస్తాం. సో ఇందులో ప్రధానమైనటువంటి కాన్సెప్ట్స్ తీసుకున్నట్లయితే సో యూనివర్సిటీస్ కమిషన్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as రాధాకృష్ణ కమిషన్ 1948. సో యూనివర్సిటీస్ కమిషన్ ఆర్ రాధాకృష్ణ కమిషన్. అలాగే నెక్స్ట్ వన్ సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ 1952 to 53. అలాగే థర్డ్ వన్ కొఠారి కమిషన్ 1964 to 66. అలాగే ఫోర్త్ వన్ ఈశ్వరీభాయ్ పటేల్ కమిషన్, ఈశ్వరీభాయ్ పటేల్ కమిషన్ 1977. అలాగే ఫిఫ్త్ వన్ NPE 1986. అలాగే సిక్స్త్ వన్ ప్రొఫెసర్ రామమూర్తి కమిటీ అండ్ జనార్దన రెడ్డి కమిటీ. యశ్పాల్ కమిటీ. అలాగే ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ POA 1992. సో దిస్ ఈస్ ద కంప్లీట్ సిలబస్ ఆఫ్ ద యూనిట్ 1. సో యూనిట్ 1 కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ విత్ PDF మెటీరియల్ వీడియో క్లాసెస్ అన్ని కూడా NSK లెర్నింగ్ యాప్ లో అవైలబిలిటీ ఉన్నాయి సార్. సో TSTRP 2024 అనే కోర్సుని మీరు పర్చేజ్ చేసుకోండి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ లో. అందులో మొత్తం న్యూ సిలబస్ ప్రకారం మొత్తం మీకు వీడియోస్ అన్ని కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి NSK